నాటి నేటి యువతకు స్ఫూర్తిదాయకం అల్లూరి సీతారామరాజు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రంగం మధుసూదన్ రావు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక భాష్యం స్కూల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ బోర గోపి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదన్ రావు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడు, మన్యంపులి, విదేశీయుల గుండెల్లో నిద్రపోయిన వీర యోధుడు, నాటి నేటి భావితరాల వారికి మార్గదర్శకుడు. కేవలం 2 సంవత్సరాల కాలంలో మన్యం ప్రజల మనసు గెలుచుకుని వారిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దిన మహోన్నతుడు అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, అదే స్ఫూర్తితో నేటి యువత ముందుకు నడవాలని పేర్కొన్నారు. పై కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ పైడి సింధూరా, పాఠశాల ప్రిన్సిపల్ కె సురేష్, నగర కార్యదర్శి రోహిత్, ఏబీవీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా నేను సామాన్యమైనటువంటి అంటే మనమందరం కూడా ఇలా ఆలోచించాలి. అల్లూరి సీతారామరాజు జయంతి చేసుకోవడం అనేటువంటిది ఎలుకుంది. ఆ ఎలుక తన కూతురికి వివాహం చేయాలనుకుంది. నవ్వే వస్తుంది, తర్వాత దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీరు అంటే ఒక ఎలుక తన కూతురికి వివాహం చేయాలనుకుంది. కానీ ఎలుక అంటే చిన్నది కదా, తన ప్రాణం ఎంత, తను ఉండేది ఎంత, తన ప్రాణం ఎంత, ఎవరో చిన్న కాలు వేస్తే చనిపోతుంది. నేను బలం మీరు అనుకుంటారేమో, మేము చిన్నపిల్లలం కదా, ఆయన మాకు నమస్కారం అంటాడేమో. మీరు సరస్వతి స్వరూపాలు, అవునా? చదువు దేనికి ప్రతీత? జ్ఞానం. జ్ఞానం అంటే సరస్వతితో సమానం. కనుక మీరందరూ కూడా